జేఎన్టీయూహెచ్ 3132 బీటెక్ రిజల్ట్స్ ఇంకా రానేలేదు. 32 బీటెక్ రెగ్యులర్ వాళ్లకు మిడ్-1 ఎగ్జామ్స్ అనేవి షెడ్యూల్ చేయబడ్డాయి. మరి ఇప్పుడు ఈ రిజల్ట్స్ పరిస్థితి ఏంటి? ఈ మిడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు షెడ్యూల్ చేయబడ్డాయి? ఇవన్నీ మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే జేఎన్టీయూహెచ్ 32 బీటెక్ మిడ్-1 ఎగ్జామ్స్ వచ్చేసరికి 4th ఫిబ్రవరి 2026 నుంచి 10th ఫిబ్రవరి 2026 వరకు షెడ్యూల్ చేయబడ్డాయి. మరి ఇంతవరకు 3132 బీటెక్ రిజల్ట్స్ రానే లేదు. 31 బీటెక్ రెగ్యులర్ కానివ్వండి, 3132 సప్లీ కానివ్వండి, రానే లేదు. అయితే చాలామంది స్టూడెంట్స్లో ఉన్న అభిప్రాయం, రిజల్ట్స్ రాకుండా ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో మిడ్లు అవి షెడ్యూల్ కావు కదండి. అయితే రేపటి నుంచి ఈ ఎగ్జామ్స్ మిడ్ ఎగ్జామ్స్ కాబట్టి ఈరోజు ఏమైనా రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారా అంటే అలాంటి రూలు ఏమీ లేదండి. కాకపోతే జేఎన్టీయూహెచ్ హిస్టరీలో ఎప్పుడూ కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేయకుండా ఈ మిడ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ చేసిన దాఖలాలు అయితే లేవండి. నేను ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను, ఎప్పుడు కూడా జరగలేదు. మరి ఒకవేళ మిడ్ రోజే మీకు రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారంటే మాత్రం అది వాళ్ళ ఇష్టం అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే 1112 బీఫార్మసీ ఎగ్జామ్స్ అందరికన్నా ముందు జరిగినాయి. మరి వాటి రిజల్ట్స్ డిక్లేర్ కాకుండా నోటిఫికేషన్ వచ్చింది. అవి రిజల్ట్స్ డిక్లేర్ కాకుండా ఈ రిజల్ట్స్ ఎలా వస్తాయి? రావు కదా. అందుకని చెప్పేసి ఆపేసి ఉండవచ్చు. అయితే 1112 బీఫార్మసీ రిజల్ట్స్ కనుక ఈ వీక్ డిక్లేర్ అయిపోతే ఆ తర్వాతే ఒక్కొక్కటి బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. ఎందుకంటే అవి ముందు డిక్లేర్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పేపర్ వాల్యుయేషన్కి వాల్యుయేటర్స్ని ఇన్వైట్ చేశారు కాబట్టి కాలేజెస్ వాళ్ళకి రిక్వెస్ట్ లెటర్స్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ రిజల్ట్స్ ముందు డిక్లేర్ చేయాలి. లేకపోతే ఈ 1112 బీఫార్మసీ నోటిఫికేషన్ ఇచ్చినా దానికి ఉపయోగం లేకుండా పోతుంది. ఏది కట్టాలో ఏది కట్టకూడదో తెలియదు కదా. అయితే ఈ ప్రెషర్ అంతా ఎవరి మీద పడుతుంది? ఎగ్జామినేషన్ బ్రాంచ్ మీద పడుతుంది. అయితే ఇప్పుడు రిజల్ట్స్ డిక్లేర్ చేయకపోవడానికి గల కారణాలు మనం మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే ఈ పేపర్ వాల్యుయేషన్, ఈ 1112 బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ బండిల్స్ కట్టడం, వాటి బార్ కోడ్స్ అన్నీ ఒక పక్క చేర్చడం, దేనికి దానికి సెటప్ చేయటం, వాల్యుయేటర్స్కి అన్ని ప్రొవైడ్ చేయటం, కీ పేపర్లో అన్ని టైపింగ్ చేయటం, ఇక లేకపోతే అసలైతే నాకు తెలిసి ఫ్యాకల్టీతో రాపిస్తారు అది. ఇక ఆ తర్వాత వచ్చిన తర్వాత మార్క్స్ ఎంట్రీ చేయటం, ఆ తర్వాత రిజల్ట్స్ లింక్ అప్ చేయటం. మరి ఆ పనులన్నీ ఉంటే ఈ వీటికి ఎలా వీళ్ళు లింకప్ చేస్తారు? చేయడానికి కుదరదు కదా. అందుకని చెప్పేసి ఈ రిజల్ట్స్ ఆగటం అయితే జరిగిందని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అయితే మరి ఈ మిడ్ ఎగ్జామ్స్ అయిపోయే లోపల వస్తాయంటే చెప్పాను కదా, 1112 బీఫార్మసీ రిజల్ట్స్ కనుక డిక్లేర్ చేస్తే ఈ వీక్లో ఇక 1 by 1 రిజల్ట్స్ డిక్లేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఆ లోపు మీకు సర్వర్ బిజీ వచ్చినా ఇంకా ఏదొచ్చినా వేరే రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయేమో కానీ ఇవి మాత్రం వచ్చే పరిస్థితులు అయితే లేవండి. ఓకేనా. సో ఈసారి బాగా డిలే అవటం జరిగింది. అసలు ఎగ్జామినేషన్ షెడ్యూలే వెనక్కి వెళ్ళిపోయింది బాగా అనుకుంటే ఈ రిజల్ట్స్ ఇంకో పక్క వచ్చేసరికి ఏంటో తెలుసా, ఈ అడ్మిషన్స్ టైం కాబట్టి ఈ అడ్మిషన్స్ గురించి వీళ్ళు మళ్ళీ యూనివర్సిటీలో చేరే స్టూడెంట్స్ ఉంటారు, గేటు ద్వారా వచ్చే స్టూడెంట్స్ ఉంటారు, గేట్ ఎగ్జామ్ కూడా ఉంటుంది కదా. సో దానికోసం అవసరమైన రూల్స్ ప్రతి సంవత్సరం కూడా మైనిట్స్ ఆఫ్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన వర్క్ అవి కూడా ఉంటాయి. అవి మొత్తం కూడా ఎగ్జామినేషన్ బ్రాంచే చూసుకుంటుంది. ఓకేనా. సో అదొక పని. ఇంకా కొత్తగా జాయిన్ అవ్వబోయే స్టూడెంట్స్కి సంబంధించిన ఈ సీట్ల ఏమన్నా పెంచారనుకోండి, కొత్త కోర్సులు కనుక ఏమైనా వచ్చినాయి అనుకోండి, వాటికి సంబంధించి ఇవన్నీ కూడా ఉంటాయి. సో వీటితో పోలిస్తే 3132 బీటెక్ కానివ్వండి, 41 బీటెక్ కానివ్వండి, 2122 కానివ్వండి, 1112 బీటెక్లు కానివ్వండి, అసలు విషయమే కాదు. మరి ఫార్మాటీ వాళ్ళే రిలీజ్ చేశారు కదా అని మీరు అడగవచ్చు. ఫార్మాటీ అంటే అది వేరే ఇది అయిపోయింది. ఓకేనా. దీనికన్నా ముందు అయిపోయింది కాబట్టి అవి రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా.
సో చాలామంది అడుగుతా ఉన్నారు కదా, ఈరోజు రిలీజ్ అవుతాయా లేవా అని చెప్పేసి. చెప్పానుగా, వాళ్ళు రిజల్ట్స్ లింకప్ గనక చేశారు అంటే మాత్రం మొత్తం పని అయిపోయినట్టే. సంతకాలు కాని పక్షంలోనే రిజల్ట్స్ డిలే అవుతాయి. నాకు తెలిసి అయితే 1112 బీ ఫార్మసీ రిజల్ట్స్ డిక్లేర్ చేయకుండా అయితే ఇవి చెయ్యకపోవచ్చు. అందరికన్నా ముందు అయిందే 1112 బీ ఫార్మసీ. కాకపోతే 2 పోస్ట్ పోన్ అయిన ఎగ్జామ్స్ చివరిలో పెట్టడం వల్ల ఈ డిలే అయితే జరిగినట్టయితే ఉందని చెప్పేసి నేనైతే భావిస్తా ఉన్నాను. సో చెప్పాను కదా, ఎక్స్‌పెక్టెడ్ డేట్స్ కాదు. రేపు వస్తది, ఎల్లుండి వస్తది, 3 రోజుల్లో వస్తాయి, 4 రోజుల్లో వస్తాయి అని అనుకోవడానికి ఇక లేదు. ఇంతవరకే. మరి అందరూ అడుగుతా ఉన్నారు, పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిందండి. పేపర్ వాల్యుయేషన్ జమానా కన్నా ముందే అయిపోయిందండి. అసలు విషయం అంతా మార్క్స్ ఎంట్రీ కూడా కాదు. సంతకాల్లోనే ఉంటది. సిగ్నేచర్స్, ఆ తర్వాత ఈ లింకప్స్ ఏవైతే ఉంటాయో రిజల్ట్స్ లింక్‌కి అవన్నీ చేయాల్సిందే దగ్గరే ఈ తతంగం అంతా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎట్లా పడితే అట్లా చేశారనుకోండి, ఈ రిజల్ట్స్‌లో గాని వేరే, ఎందుకంటే ఎగ్జామినేషన్‌లో పనిచేసే వాళ్ళ మైండ్ ప్రశాంతంగా ఉండాలి. అసలే ఖాళీగా ఉండదు వాళ్ళకి పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా. ఏదన్నా చిన్న పొరపాటు జరిగినా కూడా మీ రిజల్ట్స్ అనేవి ఇదైపోతాయి. ఓకేనా? అసలు అందరూ అనుకున్నారు 1112 బీ ఫార్మసీ విత్ హెల్డ్‌లో పెట్టి ఆ 2 సబ్జెక్టులు మిగతాయి రిలీజ్ చేస్తారు కదా అని చెప్పేసి అందరూ భావించారనమాట. కానీ అక్కడ జరిగిందేంటి, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సి వచ్చింది కాలేజీ వాళ్ళు రిక్వెస్ట్ చేయటం వలన. ఓకేనా? ఒకటా రెండా ఎన్నో సమస్యలు ఈసారి. రీఎంబర్స్మెంట్ ఇష్యూ వల్ల కొన్ని సమస్యలు, ఎగ్జామ్ కండక్ట్ చేయటం పోవటం వల్ల ఒక సమస్యలు, రిజల్ట్స్ డిక్లేర్ చేయకపోవటం వల్ల కొన్ని సమస్యలు. ఎప్పుడు కూడా ఇంత జాప్యం అయితే జరగలేదు. ఓకేనా? సో ఇక కాలేజీ వాళ్ళకి తెలుస్తుందా అండి రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ అయ్యేది ఏంటంటే కూడా ఎవరికి కూడా చెప్పట్లేదు. ఓకేనా? సో ఇక ఇంకోటి ఏంటంటే, ఈ ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్లో ఏమన్నా మార్పులు జరిగినప్పుడు కూడా ఎప్పటికప్పుడు ప్లానింగ్ అనేది మారిపోతూ ఉంటుంది. ఓకేనా? అది కూడా కాకుండా ఇది వచ్చేసరికి అకాడమిక్ ఇయర్ ఎండింగ్ టైం, జూన్‌కి ఎండింగ్ అయిపోద్ది కాబట్టి ఈలోపు అప్పుడు ఇన్స్పెక్షన్స్ ఇలాంటివి ఉంటే వాటికి కూడా వీళ్ళు సిద్ధం చేయాల్సిన పరిస్థితి వీళ్ళ చేతిలో ఉంటుంది. అది ఒకటాను. ఇప్పుడు సెమ్ స్టార్ట్ అయిపోయినాయి కదా మీకు. సో ఈ మిడ్ ఎగ్జామ్స్ ముందే ఇప్పుడు ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా లెసన్ ప్లాన్స్, ఏమైనా మిడ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఇలాంటివన్నీ కూడా సెట్ చేయాల్సిన బాధ్యత కూడా ఎగ్జామినేషన్ బ్రాంచ్ వాళ్ళది. ఇన్ని పరిస్థితుల మధ్య మీ రిజల్ట్స్ డిక్లేర్ కావాల్సింది. ఇప్పటి వరకు ఏది కూడా చెప్పలేదు. ఎందుకంటే మరి ఇంత డిలే అయింది కాబట్టి ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. కొంతమంది అడుగుతున్నారు, ఎవరు చెప్పినా కూడా రావట్లేదు. ఒకళ్ళు చెప్పినంత మాత్రం రిజల్ట్స్ రావండి. ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు ఉండదు. అది రాంగ్. ఓకేనా? సో జస్ట్ మొన్నటి వరకు ఎక్స్పెక్టెడ్, ఇప్పుడు అవి కూడా లేదు. ముందు అవి కూడా ఉండవు. ఎందుకంటే ఈ అఫిలియేటెడ్ కాలేజీలు అవి ఉండవు కాబట్టి ఓన్లీ అటానమస్ మాత్రమే మిగులుతాయి, మిగతా అన్నీ మిగులుతాయి. ఓకేనా? సో ఓవరాల్గా ఇదండి. థ్యాంక్ యూ సో మచ్.